మాట వినగానే గుండెల్లో దడదడగా ఉందా? క్యాన్సర్ అనే మాట వినగానే చావు అనే మాట గుర్తొస్తుందా? బ్రేకింగ్ ద ఫియర్, వాచింగ్ దిస్ వీడియో. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని ఒక్కసారి అడగండి, నిజంగా ఎంత వణికిపోతుంటారో. వాళ్ళ కుటుంబాలని కదిలించండి, మెంటల్గా ఎంత స్ట్రగుల్ అవుతుంటారో. నిజమే అండి, నిజమే. ఆ ఒక్క ట్రీట్మెంట్, అది పెయిన్, అది భరించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ మన జీవితం మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. అది ఎప్పుడో తెలుసా? క్యాన్సర్ అనేది ఎప్పుడైతే తొందరగా మనం కనుక్కోగలుగుతామో, ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో డాక్టర్స్ దగ్గరికి, 99% రికవరీ ఉంటుంది. బాడీలో ఉన్నటువంటి అనేకమైన క్యాన్సర్లకి ట్రీట్మెంట్ ఉంది. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, ఎంత ట్రీట్మెంట్ డెవలప్ అయింది, డాక్టర్స్ ఫెసిలిటీస్ ఎన్ని పెరిగాయి, ఎంత యూనిక్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అయినా కూడా భయం, ఈ భయం వలన ఏ ట్రీట్మెంట్ పనికి రావట్లేదు. ఈ భయం వలన ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. భయం, అనుమానం, అవమానంతో లోపలే పెట్టుకొని మానసికంగా మనోక్షోభను అనుభవిస్తున్నటువంటి ఎంతో మంది ఉన్నారు. నిజమేనండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ముందుకునండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడగలిగితే, మనం ఎప్పుడైతే లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ధైర్యాన్ని ఎంతవరకు ఇస్తారు? ఎంతవరకు మోటివేషన్ చేస్తారు? ఎంతవరకు మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉంచగలుగుతారు? కానీ మనం ఉండాలి. క్యాన్సర్ వచ్చిన ఫ్యామిలీస్ ఉండాలి, క్యాన్సర్ పేషెంట్ ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండగలిగితే అంత ధైర్యంగా ట్రీట్మెంట్ మీకు వర్కౌట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ ఈ రోజుల్లో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చాలా ఈజీగా క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. అందరూ అలర్ట్ అవ్వండి. దీనికి కారణం సరైన అవగాహన, దీనికి కారణం సరైనటువంటి అవేర్నెస్ లేకపోవడం వలన, తెలుసుకోలేకపోవడం వలన, తెలిసిన బయటికి రాలేకపోవడం వలన ఎంతోమంది ప్రాణాలు ఈరోజు పోతున్నాయండి. నిజంగా క్యాన్సర్ని ఎదుర్కోవడానికి ఒక శక్తిలాగా మీరు ముందుకు రావాలి. మీరు ఒకసారి వినండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి వినండి. మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ బంధువుల్లో లాంగ్లో ఉన్నటువంటి చుట్టలు ఏదో ఒక మూలన ఎవరో ఒకరు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా. వాళ్ళని ఒక్కసారి మీరు టచ్ చేసి చూడండి, ఎన్ని విధాలుగా తెలుస్తుందో ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఎస్, నిజమే. ఈ డ్యూరింగ్ ట్రీట్మెంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. ఈ డ్యూరింగ్ ట్రీట్మెంట్లో ఆ ట్రీట్మెంట్, కీమో, రేడియేషన్ థెరపీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయలేక ఎంతోమంది గివప్ ఇచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు రండి. జీవితాలు ముందుకు రావడానికి క్యాన్సర్ అవగాహన, అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎవడు ఎప్పుడు ఎలా చనిపోతాడో ఎవడికి తెలియదు. అన్నీ బాగున్నా వాడే సాయంత్రానికి కనిపించట్లేదు. క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోతాననే మాట మీకు ఎందుకు వస్తుంది? చచ్చిపోయే వాళ్ళు ఎప్పుడైనా ఆ చావుని ఎవడు ఎక్కడ ఆపలేరు. అది జరగాల్సిన టైం. కానీ చాలా మంది ఈ రోజుల్లో క్యాన్సర్ అనే మాటకే భయపడిపోయి ప్రాణాలు విడుస్తున్నటువంటి పరిస్థితులు ఎంతోమంది మనం చూస్తున్నాం. ఒకవేళ మీకు చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళల్లో ఇలాంటి అవేర్నెస్, ఇలాంటి మోటివేషనల్ క్యాన్సర్ పేషెంట్కి కావాలనుకుంటే ఇమ్మీడియట్లీగా జాయింట్స్ లైఫ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ ఫౌండేషన్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. డ్యూరింగ్ ట్రీట్మెంట్లో ఎలా ఉండాలి, ఆ ట్రీట్మెంట్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ ట్రీట్మెంట్లో వచ్చినటువంటి హెల్త్ ఇష్యూస్ని ఎలా బయటికి రావాలి, ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి అనేది ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తాం. మీ ముందుకు మేము వచ్చాం, మాతో పాటు మీరు ఉండండి. మనందరం కలిసి మన దేశంలో ఇంత ఘోరమైన ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అనుకుంటే అది క్యాన్సరే అండి. ప్రతి ఒక్కరు కూడా మాకేమి లేదు, మాకేమి రాదు, మాకు దీని గురించి అవసరం లేదు అనుకోవద్దు. ఇది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియడం లేదు. అందరూ అలర్ట్గా ఉండండి. ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉండండి. బాడీలో లాంగ్ టర్మ్ సస్పెక్టెడ్గా ఏదైనా ఉంది అనుకుంటే ఇమీడియట్గా డాక్టర్స్ని సంప్రదించండి.
ఫస్ట్ స్టేజ్లో కానీ వెళ్ళగలిగితే రికవరీ రేట్ చాలా ఉంది.